ఐఏఎస్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు మెల్లగా అడుగులేయండి. చాలామంది వేగంగా అడుగులేస్తారు యాక్చువల్లీ. వెంటనే ఐఏఎస్ అయిపోవాలి కాదు. మీరు ఐఏఎస్‌కి ప్రిపేర్ అవుతుంటే దయచేసి ఎట్టి పరిస్థితుల్లో పదే పదే చెప్తాను. 5 తప్పులు చేయకండి. మిస్టేక్ నంబర్ 1, మీరు ఐఏఎస్ ప్రిపరేషన్‌లోకి ఎంటర్ అవ్వడానికన్నా ముందే ఎన్నేళ్ళు ఇక్కడ ఉండాల్సొస్తుంది? ఎన్నేళ్ళు ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఐ రిపీట్ దట్ వర్డ్. ఎన్నేళ్ళు ఉంటాను గాదు. ఉండడానికి ఏదైనా అంటే ఏమంటుందని లాటరీయా? లేకపోతే కనుక కేల్ డీలా? ఏంటి చెప్పు? ఎన్నాళ్ళు? 1 ఇయర్? నో. ఎన్నాళ్ళైనా ఉండాలనుకుని ఉండంతే. లేకపోతే దిగద్దంటాను నేను. అంటే ఎన్నాళ్ళైనా ఉండాలా? ఎన్నేళ్ళు ఉండాలి? ఉండాల్సొస్తే ఎన్నేళ్ళు అనే లాజికల్ ఫ్రేమ్‌వర్క్, క్లారిటీ, ఫ్యాక్చువల్ సినారియో నేర్చుకో, తెలుసుకో. దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. 2, ఇక్కడ ఎంత ఖర్చవుతుందో తెలుసుకో. నువ్వు దిగే ముందే ఎంత ఖర్చవుతుంది? ఈ ఖర్చు నువ్వు భరించగలవా లేదా? హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకుంటే ఎంత ఖర్చవుతుంది? హైదరాబాద్ రాకపోతే ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్ తీసుకుంటే ఎంత ఖర్చవుతుంది? మళ్ళీ ఆన్‌లైన్‌లో మళ్ళీ ఆకళ్ళ గారు ఈ గురుకులంలో అయితే ఎంత ఖర్చవుతుంది? లేకపోతే కనుక ఢిల్లీలో ఎవరిదైనా ఎంత ఖర్చవుతుంది? హైబ్రిడ్ అంటే హైదరాబాద్‌లో ఉన్న ఐఏఎస్ కోచింగ్ ఆఫ్‌లైన్ వాళ్ళు ఆన్‌లైన్ ఇస్తారు. ఏ కోచింగ్ ఆ కోచింగ్ వారు ఇచ్చేది ఎంత ఖర్చవుతుంది? పుస్తకాలకి ఎంత ఖర్చవుతుంది? హాస్టల్‌కి ఎంత ఖర్చవుతుంది? టెస్ట్ సిరీస్‌కి ఎంత ఖర్చవుతుంది? మెటీరియల్స్‌కి ఎంత ఖర్చవుతుంది? నేనైతే ఏమంటానంటే పెన్నులు కొంటావు కదా! దాదాపు 5 ఏళ్ళు ఉంటావబ్బా! 5 ఏళ్ళు మినిమమ్. పోనీ మాక్సిమం పోనీ కంగారు పడకండి. 3 ఏళ్ళైతే మినిమం ఉంటావు. 3 ఏళ్ల పాటు ఉంటే నాకు తెలిసి వారానికో అవ్వదంటారా? నెలకైతే వారానికో పెన్ అవుతుందనుకుంటున్నాను. లెక్కేయండి యాక్చువల్‌గా. 52 వారాలు, 52 పెన్నులు ఇంటూ 3 అంటే దాదాపుగా ఒక 200 పెన్నులు వాడతాం మనం. ఒక పెన్ ఇవాళ రూ. 20 200 ఇంటూ 20 ఎంతయిందండి? ఎంతైతే అంత లెక్కేయండి. 4000 అయితే నాకు లెక్కలో కొంచెం పూర్ నేను. అవి కూడా లెక్కేయాలంటాను నేను. అంటే యూ హావ్ టు నో వాట్ ఎగ్జాక్ట్‌లీ ద కాస్ట్ ఎక్స్‌పెండిచర్. మూడవది, నువ్వు స్పష్టంగా డే 1 నిర్ణయించుకో. నాకు కోచింగ్ తీసుకొని వెళ్ళాలా? తీసుకోకుండా వెళ్ళాలా? మెంటరింగ్‌తో వెళ్ళాలా? సెల్ఫ్ స్టడీతో వెళ్ళాలా? అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనము ఐఏఎస్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కోచింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకోగలగాలి మీరు. అండ్ మెంటరింగ్ అంటే ఏంటో తెలుసుకోగలగాలి. అంటే వాట్ ఎగ్జాక్ట్‌లీ కోచింగ్ తీసుకుంటున్నాను సార్, కోచింగ్ తీసుకుంటున్నాను సార్ అంటే, కోచింగ్‌లో ఏమిస్తారు నీకు? ఏమివ్వరు. కోచింగ్ సెంటర్ వాళ్ళు నిన్ను ఐఏఎస్ చెయ్యరు. ఎందుకు చేయరు అంటే, ఐఏఎస్ చేయడం అనేది కోచింగ్ సెంటర్ వాళ్ళ పనైతే తమ దగ్గర జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని ఐఏఎస్ చేయాలి. ఈ ఏడాది 933 వేకెన్సీస్ ఉన్నాయి. 933 వేకెన్సీస్‌కి ఎంతమంది రాస్తారు? దాదాపు ఒక 1000కో, 2000కో ఒకళ్ళు సెలెక్ట్ అయ్యేంత ఉంటుందేమో కాంపిటీషన్‌కి ఎక్కువ యాక్చువల్‌గా. అంత సెలక్షన్‌లో నువ్వెక్కడున్నావు? నాలుగవది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, నీకు ఈ ప్రాసెస్‌లో ఎవరితో ఏం మాట్లాడాలి? ఎవరితోటి ఏం షేర్ చేసుకోవాలి? ఎవరితో ఎంత మాట్లాడాలి? ఏది మాట్లాడకూడదని నీకు తెలియాలి. ఐదవది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌లో నీకు కొన్ని ఎబిలిటీస్ కావాలి. ఆ ఎబిలిటీస్ రైటింగ్ స్కిల్ కావచ్చు, లిజనింగ్ స్కిల్ కావచ్చు, స్పీకింగ్ స్కిల్ కావచ్చు, గ్రాస్పింగ్ కావచ్చు, పేషెన్స్ కావచ్చు, రివిజన్ కెపాసిటీస్ కావచ్చు. అంటే పుస్తకాలతో కుస్తీ పట్టగలిగిన ఇవన్నీ నీకు వచ్చినా లేదా? నీకు తెలుసునా లేదా? నీకు ఉన్నాయా లేదా? క్రాస్ చెక్ చేసుకోవాలి. డోంట్ బి ఫూల్ ఇన్ ద ఇన్ ద ఇన్ ద ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూపీఎస్సీ అంటాను నేను. యూపీఎస్సీ ముందు ఫూల్‌గా ఉండకూడదు మనం. అందుకని మనం ముందే యూపీఎస్సీని స్థాయి దాటి మనం బిహేవ్ చేయగలిగి ఉండాలి. యూపీఎస్సీ స్థాయి దాటి మనం అర్థం చేసుకోగలిగి ఉండాలి. అలా చేసుకోగలిగితేనే మనకు ఐఏఎస్ వస్తుంది. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.